ఎంతో హెల్దీ అయిన హోమ్ మేడ్ కేక్ అయితే ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారు కదండి ఎంత ఫ్లఫీగా స్పాంజ్ లాంటి కేక్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పక్కా కొలతలతో మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు సాయి హారిక హెల్తీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ లో షుగర్ ని యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది కప్ వైజ్ చెప్తున్నానండి. 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేసిన వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసిన షుగర్ పౌడర్ లో 4 టేబుల్ స్పూన్ వంట నూనెని యాడ్ చేసుకోవాలి. వంట నూనెని యాడ్ చేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీనెస్ వస్తుంది. కేక్ ప్రిపరేషన్ కి 4 ఎగ్స్ అయితే సరిపోతాయండి. 1 కప్పు షుగర్ కి 4 ఎగ్స్ అండ్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. సూపర్ మార్కెట్స్ లో లేదు అంటే డిమార్ట్ లో అయితే దొరుకుతుంది అవైలబుల్ గా. కాస్ట్ కూడా వెరీ లో ప్రైసే, 30 రూపీస్ బిలోనే ఉంటుందండి కాస్ట్ అనేది. అదే విధంగా 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా డిమార్ట్ లో అయితే అవైలబుల్ గా దొరుకుతుంది. బేకింగ్ పౌడర్ అనేది 50 రూపీస్ బిలోనే ఉంటుంది కాస్ట్ అనేది. వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపి మిక్సీ చేయడం వల్ల మాక్సిమం క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కేక్ బేక్ చేసే మౌల్డ్ ఉంటుంది కదండి, దానికి గీని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం బౌల్ అంతా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ ని. కొంచెం మైదాని స్ప్రింకిల్ చేసుకోవాలండి. బౌల్లో 2 టేబుల్ స్పూన్ మైదాని వేసుకొని చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ అనేది బేకింగ్ అయిపోయిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది బయటకి. ఒక జాలీని తీసుకొని 4 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలండి. మైదా అనేది ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నట్లయితే కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది, స్పాంజ్ లెక్క రాదు. సో 4 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్ కేక్ కావాలి అంటే వీటిని మిక్స్ చేసుకోవడమే. ఇన్ కేస్ చాక్లెట్ ఫ్లేవర్ రావాలి అంటే కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం కూడా కటింగ్ ఫోల్డ్ మెథడ్ లో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. కటింగ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది స్పాంజినెస్ గా వస్తుంది. నార్మల్ గా అయితే మిక్స్ చేయకూడదు. మొత్తం పిండంతా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి ఒక గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ముందుగా కలిపుంచుకున్న కేక్ బ్యాటర్ అంతా బేక్ చేసే గిన్నె ఉంటుంది కదండి, ఇందాక మనం ఆయిల్ అప్లై చేసాం కదా, దానిలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ అయితే వెరీ లూజ్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మిక్స్ చేసుకున్న పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూపిస్తున్నాను కదండి వీడియోలో సేమ్ ప్రాసెస్. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. బౌల్ కి అయితే గ్యాప్ ఉండాలండి. ఇన్ కేస్ గ్యాప్ లేకపోతే మొత్తం పొంగిపోతుంది పైకి. ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి తొలగిపోతాయి. మందపాటి గిన్నెలో ఈ విధంగా పెట్టేసుకోవడమే. కేక్ బేకింగ్ బౌల్ కి ఒక మూత పెట్టుకోవాలి. అదే విధంగా పైన వేరే మూత పెట్టుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్ర మూత అయితే పెట్టానండి. 20 to ½ an hour లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ని కుక్ చేసుకోవడమే. చూస్తున్నారు కదండి ఈ విధంగా పొంగుతుంది. ఒక టూత్ పిక్ గానీ లేదు అంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, అది పెట్టి అయినా చూసుకోవచ్చు. గుచ్చి చూసినట్లయితే పిండేమి అంటుకోకుండా ఉన్నట్లయితే బేకింగ్ అనేది అయిపోయింది. కేక్ అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన కేక్ ని
ఒక ప్లేట్లోకి ఉల్టా చేసేసుకోవడమే. సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకోవాలి. కొంచెం హీట్ అనేది ఉందండి, నేను హీట్గా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. గిన్నె పెట్టినప్పుడు కొంచెం వాలుగా ఉండడం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజ్ లెక్క అయితే వచ్చింది. చూస్తున్నారు కదండి, కోస్తుంటేనే ఎంత స్పాంజినెస్ ఉందో. ఈజీగా సింపుల్ గా స్పాంజ్ లాంటి కేక్ ని ఇంట్లోనే హెల్దీగా బేక్ చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా హెల్దీ కదండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఏ వీడియోని పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.